విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో జరగబోయే టీజీఆర్జీసీ సెట్ 2026 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన సూచనలు విడుదలయ్యాయి. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఈ పరీక్ష మే 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్యార్థులు పరీక్ష సమయానికి కేవలం టైంకు రావడం సరిపోదు. అధికారులు స్పష్టంగా చెప్పినట్టు ప్రతి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి కనీసం 1 గంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన వారికి ఎంట్రీ ఇవ్వకపోవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే టైం మేనేజ్మెంట్ చాలా కీలకం. ఈసారి పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా స్పందన లభించింది. మొత్తం 76,173 మంది విద్యార్థులు దరఖాస్తు చేయడం గమనార్హం. ఇది పోటీ తీవ్రత ఎంత ఉందో చెప్పకని చెప్పేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షను సీరియస్ గా తీసుకుని చిన్న చిన్న సూచనను కూడా ఖచ్చితంగా పాటించాలి. హాల్ టికెట్ ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. పేరు, ఫోటో, పరీక్షా కేంద్రం, తేదీ, సమయం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా అని నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఎలాంటి తప్పులు కనిపించినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే, విద్యార్థుల సౌకర్యం దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాల్లో మొత్తం 320 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఈ కేంద్రాలున్నాయి. విద్యార్థులు పరీక్షకు 1 రోజు ముందే తమకు కేటాయించిన కేంద్రానికి వెళ్లి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ముందుగానే లొకేషన్ తెలుసుకుంటే పరీక్ష రోజు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇక పరీక్షా విధానం విషయానికి వస్తే, అభ్యర్థులు తమ సమాధానాలను OMR షీట్లో గుర్తించాలి. చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాధానాలను కేవలం బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే గుర్తించాలి. పెన్సిల్ లేదా పెన్లను ఉపయోగిస్తే సమాధానాలు చెల్లవు. కాబట్టి ముందుగానే మంచి బాల్ పాయింట్ పెన్ను తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే హాల్ టికెట్ పై ఇచ్చిన ప్రతి సూచనను జాగ్రత్తగా చదివి పాటించాలి. పరీక్ష సమయంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లు వంటి వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లకూడదు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు మరియు 93 కేజీబీవీలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. కాబట్టి ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్ష. మంచి కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే మంచి స్కోర్ సాధించాల్సిందే. అందుకే చివరి నిమిషం వరకు రివిజన్ చేస్తూ ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావడం ముఖ్యం. పరీక్ష రోజు టెన్షన్ పడకుండా ముందు రోజే అవసరమైన అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి. హాల్ టికెట్, పెన్, అవసరమైన ఐడి ప్రూఫ్ వంటివి చెక్ చేసుకోవాలి. సరైన నిద్ర తీసుకుని ఉదయం త్వరగా లేచి టైంకు సెంటర్కు చేరుకోవాలి. మొత్తానికి ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ సరైన ప్రిపరేషన్ మరియు క్రమశిక్షణతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమే.